నమస్తే, కిరణ్ టీవీ లైవ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మేనిఫెస్టేషన్ విజయ మీనన్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న మేడం, మనకైతే కనుక చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి కదా, సో వాటికి తగ్గ ఆ క్వశ్చన్స్కి తగ్గ ఆన్సర్స్ అయితే మీరు చెప్తూ వస్తున్నారు మ్యామ్. సో అందుకని మనకు వచ్చిన కామెంట్స్లో నుండి ఎక్కువ వచ్చింది అయితే మటుకు వెయిట్ గెయిన్ కోసం. అంటే గతంలో వచ్చేసి మనం వెయిట్ లాస్కి చెప్పాము, ఇంకా హెయిర్కి టిప్స్ చెప్పాము, ఇలా చాలా వీడియోస్ చేస్తూ వస్తున్నాం. సో వెయిట్ గెయిన్ కోసం అయితే ముఖ్యంగా ఎంతో మంది కామెంట్ చేస్తూ వచ్చారు. సో హెల్దీ వేలో మనం బరువు పెరగాలి అంటే మీరు ఏం చెప్తారు? ఏదైనా స్విచ్ వర్డ్ కానీ ఏదైనా ఈజీగా ఇంట్లో చేసుకునేలాగా మీరైతే చెప్తూ ఉంటారు, చెప్పండి మ్యామ్, ఏం చేయాలంటారు? షార్ట్ స్వప్న, స్విచ్ వర్డ్ ఉంది, అఫర్మేషన్ ఉంది. సో హెల్త్ గెయిన్ కోసము మీరు చేయాలి అనుకున్న ఆ వెయిట్ గెయిన్ అనే ఒక కాన్సెప్ట్ లో మీరు ఉన్నారు అనుకుంటే మాత్రం ఈ వీడియోలో మీకు అది సక్సెస్ఫుల్ గా దొరుకుతుంది. అయితే ఇక్కడ స్వప్న, మనము ఎప్పుడైనా వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు హెల్దీ పరంగా అవ్వడానికి ట్రై చేయాలి. అలాంటి అఫర్మేషన్ ని నేను ఇస్తున్నాను కూడా. దానితో పాటు మీరు తినే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే ఫుడ్లో కూడా మనము కైండ్ ఆఫ్ ప్రోటీన్, మినరల్స్, వైటమిన్స్ అన్నీ కావాలి. కాబట్టి నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే హోమ్ ఫుడ్ తినాలి. ఆ తర్వాత మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఫిష్ ఆర్ చికెన్ అలా ప్రోటీనియస్గా తీసుకోవచ్చు. అలా కాదు వెజిటేరియన్ అయితే మీరు సోయా ఆర్ పన్నీర్ ఇలాంటివి మీలో యాడ్ చేయండి. అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్కి మీరు అంతగా ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మీరు మీ ఫుడ్ హ్యాబిట్స్ని మాత్రం కరెక్ట్గా న్యూట్రిషియస్గానే ఉంచండి. అక్కడ మీరు కరెక్ట్గా ఫాలో అవుతూ మెంటల్ పీస్, అంటే ఇక్కడ ఏంటవుతుంది స్వప్న అంటే స్ట్రెస్ వల్ల కూడా ఒకరు వెయిట్ లాస్ అనేది నడిచిపోతుంది అలా. అందుకు వెయిట్ గెయిన్ కోసం కూడా వాళ్ళ స్ట్రెస్ లెవెల్ని వాళ్ళు మారుస్తూ కొంచెము వాళ్ళలో ఈ కైండ్ ఆఫ్ ఎనర్జీని తీసుకురావాలి. సో ఇలా తింటూ, అంటే కొంతమంది ఏమంటారంటే తినలేను, నేను ఒక్క పూటే తినగలుగుతున్నాను, ఇప్పుడు అదొక కాన్సెప్ట్ అయిపోయింది, ఆకలి వేయట్లేదు అంటారు. సో ఆకలి వేయడం కాకుండా పోషన్ గానన్నా కొంచెమన్నా మీ బాడీకి అలవాటు చేయించండి. ఎలా మీరు ఫుడ్ని అలవాటు చేస్తారో అలాగే స్ట్రెస్ లెవెల్ని మార్చడానికి మీరు థాట్లో ఈ అఫర్మేషన్ని వాడండి. ఈ అఫర్మేషన్ చాలా పవర్ఫుల్. అందుకని ఎవరికైనా వెయిట్ గెయిన్ అనేటప్పటికే మీరు ఈ అఫర్మేషన్ని ఎలాగైనా చాంట్ చేయండి. నరిష్, యాడ్, పుట్ ఆన్, బ్రిక్స్, ఫుల్. సో ఇక్కడ మీ వర్డ్స్ చూస్తే ఇట్ ఈస్ హెల్దీ, నరిషింగ్గా ఉండాలి, యాడ్ అవ్వాలి నా వెయిట్, పుట్ ఆన్ అవ్వాలి, బ్రిక్స్ లా ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ మీరు చెప్పే ఈ అఫర్మేషన్ వల్ల మీ థాట్ ప్రాసెస్లో ఇదే నడుస్తుంది కాబట్టి యూనివర్స్కి మీరు కనెక్ట్ అవుతున్నారు. ఓకే, వెయిట్ గెయిన్ అంటే ఆ సెల్స్ అనేవి యాక్టివేట్ అవుతుంది మీ వెయిట్ గెయిన్ కోసం. సో ఇది మీరు చాంట్ చేయండి అట్లీస్ట్ 108 times. 108 times. ఏ టైం అయినా పర్వాలేదు. డేలో ఏ టైం అయినా 108 times ఈ అఫర్మేషన్ చెప్పండి. ఎన్ని రోజులు మ్యామ్? జస్ట్ లెట్ ఇంక్రీజ్ అవ్వని, గెయిన్ అవ్వని. అంటే వెయిట్ గెయిన్ అవ్వాలంటారు. సో ఒక స్టిపులేటెడ్ అమౌంట్ ఆఫ్ కేజీ అనుకోండి, ఇలా నాకు 50 kg ఉన్నాను, ఒక 55 kg అవ్వాలి అనుకున్నప్పుడు మీరు దీన్ని ప్రాసెస్గా 108 times చాంట్ చేయండి. లేదు చాంట్ చేయలేను అంటే దీన్ని మీరు పేపర్ మీద 108 times రాసేసి ఒకసారి రాసేసి 108 times అది మీ పిల్లో కిందన్నా పెట్టేసి ఎవ్రీడే నైట్ మీరు పడుకునే ముందు ఈ 108 times ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి చాంట్ చేసేసుకోండి. సో 108 times రాయాలి, ఆ తర్వాత అది పిల్లో కింద పెట్టండి. అయితే సబ్ కాన్షియస్ మైండ్ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది కదా పని చేయడము. సో ఈ వెయిట్ గెయిన్ అనే ప్రాసెస్ కూడా మీకు తోడ్పడుతుంది. అలా కాకుండా మీరు ఇంకా హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ మీరు అఫర్మేషన్స్ని కూడా వాడచ్చు. ఇదేమో చాంట్ చేయొచ్చు, దాంతోపాటు నేను హెల్దీగా వెయిట్ గెయిన్ త్వరగా అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని ఫీల్ అవ్వండి. ఇలా ఈ అఫర్మేషన్ని కూడా
అఫర్మేషన్ ఓకే, అది రాస్తూ ఇది కూడా ఓకే మనం ఇంటర్నల్ గా ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వాలి హెల్దీగా నేను ఎస్ హెల్దీగా నేను వెయిట్ గెయిన్ అయ్యాను అని విశ్వానికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్న కొద్దీ మీలోని ఆ ఆపర్చునిటీస్ అనేది ఈ వెయిట్ గెయిన్కి సంబంధించిన అన్ని విషయాలు మీకు థాట్లో ఐడియాస్ వస్తూ ఉంటాయి. దాని ప్రాసెస్ కింద మీరు కూడా వెయిట్ గెయిన్ హ్యాపీగా అవుతారు, అంతే జాయ్ఫుల్గా అవుతారు అండ్ ఈజీగా అయిపోతారు. అంతే. సో విన్నారు కదా, అంటే జంక్ ఫుడ్ తినేసి వెయిట్ గెయిన్ అవ్వటం కాదు, మనం హెల్దీగా ఇంట్లో చేసుకున్న హెల్దీ ఫుడ్ తింటూ కూడా మనం వెయిట్ గెయిన్ ఎలా అవ్వచ్చో ఈ ఎఫర్మేషన్ ద్వారా అయితే మేడం తెలియజేశారు. తప్పకుండా ఈ ఎఫర్మేషన్ని డైలీ 108 టైమ్స్ చాంట్ చేస్తూ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు చెప్తూ కనుక మీరు ఇలా చేస్తే తప్పకుండా వెయిట్ గెయిన్ అవుతారు. సో ముందు కనుక మీరు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు సమస్యలు ఉన్నాయి, లేకపోతే మేడం కండక్ట్ చేసే సెషన్స్కి కనుక అటెండ్ అవ్వాలి అంటే కింద ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ స్వప్న.